నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఇవాళ ఐపీఎల్ లో ఒక కీలక మ్యాచ్ జరగనుంది. కొన్నేళ్లుగా ఐపీఎల్ తడబడుతూ సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో నిలకడగా ఆడి పాయింట్ల పట్టికలో పైపైన సాగుతూ ఉండడం అభిమానులకు అమిత ఆనందాన్నిస్తోంది. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మిగతా జట్లన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్ బర్త్ ను ఖాయం చేసుకునే దిశగా ఆ జట్టు ముందడుగు వేయనుంది. ఇవాల్టి కీలక మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ బర్త్ దాదాపు ఖాయమైనట్లే. 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలు సాధించిన ఆర్సీబీ ఇవాళ సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ని ఢీకొనబోతోంది. ఈ సీజన్ లోనే ఇప్పటికే చెన్నైని దాని సొంత గడ్డపై బెంగళూరు ఓడించింది. 17 ఏళ్ల విరామం తర్వాత చెపాక్లో చెన్నైపై ఆర్సీబీ గెలవడం విశేషం. మరోవైపు చెన్నై 10 మ్యాచుల్లో 8 ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ కు దూరమైంది. మిగిలిన మ్యాచుల్లో గెలిచి పరువు దక్కించుకోవాలి అనే ప్రయత్నంలో ఉంది. మహేంద్ర సింగ్ ధోని మరో సీజన్లో ఆడటం అనుమానంగా ఉన్న నేపథ్యంలో అతన్ని, కోహ్లీని ఒక్క మ్యాచ్లో చూడడం ఇదే చివరిసారి కావచ్చు అన్న అంచనాలతో ఈ మ్యాచ్ పై అభిమానులు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇవాల్టి మ్యాచ్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇవాళ ఐపీఎల్ లో ఒక కీలక మ్యాచ్ జరగనుంది. కొన్నేళ్లుగా ఐపీఎల్లో తడబడుతూ సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో నిలకడగా ఆడి పాయింట్ల పట్టికలో పైపైన సాగుతూ ఉండడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మిగతా జట్లన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్ బర్త్ ను ఖాయం చేసుకునే దిశగా ఆ జట్టు ముందడుగు వేయనుంది. ఇవాల్టి కీలక మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ బర్త్ దాదాపు ఖాయమైపోయినట్లే. 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలు సాధించిన ఆర్సీబీ ఇవాళ సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ని ఢీకొనబోతోంది. ఈ సీజన్ లోనే ఇప్పటికే చెన్నైని దాని సొంత గడ్డపై బెంగళూరు ఓడించింది. 17 ఏళ్ల విరామం తర్వాత చెపాక్లో చెన్నైపై ఆర్సీబీ గెలవడం విశేషం. మరోవైపు చెన్నై 10 మ్యాచుల్లో 8 ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ కు దూరమైంది. మిగిలిన మ్యాచుల్లో గెలిచి పరువు దక్కించుకోవాలి అనే ప్రయత్నంలో ఉంది. మహేంద్ర సింగ్ ధోని మరో సీజన్లో ఆడటం అనుమానంగా ఉన్న నేపథ్యంలో అతన్ని, కోహ్లీని ఒకే మ్యాచ్లో చూడడం ఇదే చివరిసారి కావచ్చు అన్న అనుమానాలతో ఈ మ్యాచ్ పై అభిమానులు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇవాల్టి మ్యాచ్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది.